చాలా మంది క్లయింట్స్ మాతో ఏం చెప్తారంటే మొత్తం కంప్లీట్ హోమ్ చేసేస్తున్నారు కాబట్టి హోమ్ థియేటర్స్, హోమ్ ఆటోమేషన్ ఇవి కూడా ఉంటే బాగుండు అంటారు. సో వీ ఇంట్రడ్యూస్ హోమ్ థియేటర్స్, హోమ్ ఆటోమేషన్, ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్స్ అని, వాక్యూమ్ క్లీనింగ్ సిస్టమ్స్ అని కూడా. మీరు ఇక్కడ చూస్తుంది అయితే హోమ్ థియేటర్ మేము రెట్రో స్టైల్లో చేసాము. అండ్ ఆల్సో మేము హోమ్ థియేటర్లో సౌండ్ సిస్టమ్ కానీ, ప్రొజెక్టర్, స్క్రీన్స్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ కూడా చేస్తాము. మన దగ్గర ఉన్న ఇప్పుడు హోమ్ థియేటర్లో మాత్రం BMW అని, బోవర్స్ అండ్ విల్కిన్స్, చాలా యూరోపియన్ బ్రాండ్ అనమాట అది. ఇది సిగ్నేచర్ సిరీస్ చూడండి, మనకి 702 సిగ్నేచర్ సిరీస్ అని. ప్రస్తుతానికి మన హోమ్ థియేటర్లో ఉన్నది 11.1 సిస్టమ్ అనమాట. 11 పాయింట్ అంటే 11 స్పీకర్స్ విత్ 1 బేస్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ 1 2 3 స్పీకర్స్ ఉన్నాయి. మనకి ఇన్ వాల్ స్పీకర్స్ ఉంటాయి. ఓ అవునా, లోపల కూడా స్పీకర్స్ ఉంటాయి. అండ్ మనం ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ సెంటర్ కాబట్టి మేము కొన్ని బయట కూడా పెట్టాము. మీరు అక్కడ చూస్తున్నారు కదా, బయట పైన స్పీకర్స్ ఉన్నాయి ఇవన్నీ, లేదంటే లోపల ఉంటుంది మనకి స్పీకర్స్. ఓకే ఓకే, దీని లోపల ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో అంటే హోమ్ థియేటర్కి అయితే ఈ స్పీకర్ అన్నారు. మరి ఒకవేళ టీవీ యూనిట్ దగ్గర మనకి కొంతమంది హోమ్ థియేటర్స్ వద్దు, మాకు జస్ట్ లివింగ్ రూమ్ లో కావాలి స్పీకర్స్ అంటే కూడా వాళ్ళకి కూడా మేము కొన్ని బ్రాండ్స్ సజెస్ట్ చేస్తాం. లైక్ సోనోస్ కానీ, ఫోకల్ అని, బ్యాంగ్ అండ్ ఓలిఫ్సన్ అని, అన్ని ఇంపోర్టెడ్ బ్రాండ్స్ అండ్ ఆల్, దే ఆర్ వెరీ గుడ్ హై ఎండ్ అనమాట. వాటికి కూడా మేము చూపిస్తాం. అంటే మేము వాటికి ఏమైనా సపరేట్గా వెళ్ళాలా, అవి కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు? అవన్నీ కూడా మీరు ఇక్కడే తీసేసుకోవచ్చు. సో ఉన్నాయి ఇక్కడ, ఉన్నాయి, నేను చూపిస్తాను. ఓకే, మన దగ్గర లివింగ్ రూమ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర సోనోస్ అని ఉంటుంది, బ్యాంగ్ అండ్ ఓలిఫ్సన్ అని. ప్రస్తుతానికి మన షోరూంలో సోనోస్ ఉంటుంది. టీవీ కింద ఒక సౌండ్ బార్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి సోఫాస్ పక్కన 2 స్పీకర్స్ విత్ 1 సబ్ వూఫర్ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మేము క్లయింట్కి తగ్గట్టుగా, వాళ్ళకి బడ్జెట్కి తగ్గట్టుగా, వీళ్ళు డిజైన్ అకార్డింగ్ టు దర్ రూమ్ స్పేస్ అండ్ ఆల్, వాళ్ళకి డిజైన్ చేసి వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఇట్స్ లైక్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. వాళ్ళు వచ్చి ఒకటి ఇది మిస్ అయింది మాకు, అది మిస్ అయిందని చెప్పకుండా ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ హోమ్ ఆటోమేషన్ కూడా వాళ్ళకి మేము అన్నీ చేసిస్తాం. ఇప్పుడు దాకా మనం సౌండ్ సిస్టమ్ గురించి, వాటి గురించి, హోమ్ థియేటర్ గురించి చూసాం కదా. మా దగ్గర లిటిల్ డెమాన్స్ట్రేషన్ ఉంది హోమ్ ఆటోమేషన్ గురించి. నేను మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి స్విచ్ బోర్డ్ అనమాట. మనకి రెగ్యులర్ స్విచ్ బోర్డ్ కాకుండా అప్డేటెడ్ వర్జన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు ఈ లైట్ ఆన్ చేసినప్పుడు ఓన్లీ ఈ లైటే కావాలి. మనకి ప్రతిసారి ఆన్ చేస్తే అన్ని లైట్స్ ఒకేసారి ఆన్ అవుతాయి, లేదంటే అన్నీ ఆఫ్ అయిపోతాయి. లేదు, మనకి ఓన్లీ ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, మూవీ చూస్తున్నప్పుడు కానీ, మనం మీటింగ్ ఓన్లీ మనం కలిసి మాట్లాడుతున్నప్పుడు కానీ, ఫుడ్ తింటున్నప్పుడు కానీ, ఓన్లీ నాకు ఈ లైట్ ఉంటేనే చాలు, ఈ లైట్ ఉంటే బాగోదు అనుకుంటా. అలాంటప్పుడు మనం ఇలాంటి స్విచ్చెస్ యూస్ చేయొచ్చు. సో మనకి కనెక్టివిటీ ఉంటుంది అనమాట, ఏ స్విచ్ కావాలి, ఎలా కావాలి, ఏంటి అని. లేదు అంటే ఒకటే స్విచ్ అన్ని లైట్స్ ఆఫ్ చేస్తుంది, ఒకటే స్విచ్ అన్ని ఆఫ్ చేస్తుంది. లైక్ అన్ని బెడ్రూమ్స్లో, అన్ని కిచెన్స్లో కానీ, వాష్రూమ్స్లో కానీ, ప్రతి దాంట్లో అన్నీ ఒకేసారి ఆఫ్ చేస్తుంది. అది ఈజీ ఉంటుంది. అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు, ఇది సింపుల్. దీనికి మనకు వైర్ కనెక్షన్ కానీ ఏం అవసరం లేదు. మనం ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే మనకి ఇందులో 6 స్విచెస్ ఉన్నాయి. 18 ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి. మనం 18 ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు ఇందులో. సేమ్ మనకి ఈ ఒక లైటే కావాలి, నాకు ఇంకొక లైట్ వద్దు అనుకున్నప్పుడు ఒకటే లింక్లో ఉన్న లైట్స్ని కూడా మనం హాఫ్ అండ్ హాఫ్ ఆన్ చేసుకోవచ్చు, హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే కంప్లీట్గా అన్నీ ఒకేసారి ఆఫ్ చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా అన్నీ ఒకేసారి ఆన్ కూడా చేయొచ్చు. ఇది మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. అలా ఉంటుంది. అంటే మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా యూజ్ చేయొచ్చా? అంటే బయట తీసుకెళ్ళి కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చా? అలాంటి దానికి మనకి ఇంకొక డివైస్ ఉంది. ఇది మనకి మధ్యలో కనెక్ట్ చేస్తాం అనమాట. పైన సీలింగ్ లో ఏం చేస్తుందంటే మనం ఎక్కడి నుంచైనా ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ టీవీస్ కానీ, ఫ్రిడ్జ్, ఏసీ ప్రతి ఒక్కటిని మనం టర్న్ ఆన్ చేసుకోవచ్చు, టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం మర్చిపోతూ ఉంటాం కదా, ఎప్పుడైనా ఏసీ ఆన్ చేసామా, ఆఫ్ చేసామా అని. అలాగా ఇంకొకటి మా దగ్గర ఇవన్నీ స్విచెస్ కదా, మా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది విత్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే అండ్ దెన్ కీస్. లేదు అంటే మా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే మన ఇంట్లో సౌండ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఆ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆ వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. లేదు అంటే లైట్స్ ఉంటాయి, మనం మూవీ చూసినప్పుడు మనకి డిమ్ లైట్ కావాలి, లేదంటే చదువుకుంటున్నప్పుడు బ్రైట్ లైట్ కావాలి అనుకుంటాం. అప్పుడు మనం లైట్ని కూడా మనం బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీ ఆల్సో హ్యావ్ అలెక్సా థింగ్. మనం అలెక్సా టర్న్ ఆన్ ద లైట్స్ అనగానే లైట్స్ ఆన్ చేస్తుంది, అంటే అలెక్సా టర్న్ ఆఫ్ ద టీవీ అనగానే టీవీ ఆఫ్ చేయడము. మనం ఎక్కడైనా కూర్చొని వీ కెన్ యూస్ ఇట్ అనమాట.
లేదంటే అలెక్సా టర్న్ ఆఫ్ బెడ్రూమ్ 1 లైట్ అనగానే బెడ్రూమ్లో ఉన్న లైట్ ఆఫ్ చేస్తుంది మనకి హాల్లో నుంచి. ఓకే నైస్, చాలా బాగుంది యాక్చువల్గా ఇది. ఓకే ఎగ్జాక్ట్లీ. సో వచ్చిన క్లయింట్స్ అందరికీ ఇంకా ఒకేసారి ఇంటీరియర్స్తో పాటు సౌండ్ సిస్టమ్తో పాటు హోమ్ ఆటోమేషన్ కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఈజీ యాక్సెస్ అండ్ అప్డేటెడ్ వర్షన్. ఓకే